హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా డ్రీమ్ గార్డెన్ ఇలా మొదలవ్వలేదు. అంతా ఒక చిన్న వాటర్ మిలన్ తో మొదలయ్యిందండి. మా ఇంటి ముందు ఎవరు నాటకుండానే ఒక వాటర్ మిలన్ మొక్క పెరిగింది. ఆ మొక్కని కన్నా అమ్ము చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. అలా వాళ్ళల్లో గార్డెనింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ చిన్న ఇంట్రెస్ట్ మెల్లగా ఒక డ్రీమ్ గా మారింది. పిల్లలకు ప్లాంట్స్ పెంచడం నేర్పించాలని అనిపించింది. ఎందుకంటే ఒక మొక్కను పెంచడం పిల్లలకి పేషెన్స్ ని నేర్పిస్తుంది. మన చేతులతో పెంచిన జీవం మీద కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీని కూడా నేర్పిస్తుంది. అందుకే వాళ్ళ కోసం ఒక చిన్న గార్డెన్ క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. చాలా పెద్ద మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇది కూడా తెలిసే కామెంట్ చేయండి. మాకు చిన్న ఇది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ చూడండి, మనీ ఎంత పెద్ద. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం రండి. ఇంటి పైన మా డ్రీమ్ గార్డెన్ రాబోతుంది. ఈ కలర్ జామ చెట్టు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఈ చెట్టు కాయలు కూడా బ్లాక్ కలర్ లో వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఎంత పెద్దగా ఉందో చెట్టు. నాకన్నా హైట్ ఉంది. 3 కలర్స్ చామంతి చెట్టు ఉన్నాయి, yellow, purple and white. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది ఏంటో మాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. స్మెల్ మాత్రం సూపర్ ఉంది. టమాటా చెట్టు ఇదిగోండి, చిన్న కాయ పెరిగింది. అండ్ ఇక్కడ ఇది చాలా చిన్నగా ఉంది. ఇదే కొంచెం పెద్దగా. ఇప్పుడు మా మమ్మీ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు మనం కూడా వేద్దామా? నేను ప్లాంట్స్ పెడతా ఉంటే మా లిటిల్ గార్డెనర్స్ మాత్రం మధ్య మధ్యలో ఆడుకుంటూ వాళ్ళ స్టైల్లో గార్డెనింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ చేతులు మట్టితో నిండాలి, బట్టలకు మట్టి అంటుకోవాలి. కొన్నిసార్లు ప్లాంట్స్ పెరగకపోవచ్చు, కానీ ఆ ప్రాసెస్లో వాళ్ళు నేర్చుకునేది ఏ క్లాస్ రూమ్లోనూ నేర్పించరు కదండి. ఒక విత్తనం నాటడం, అది ఒక మొక్కగా మారడం చూసినప్పుడు మనకు చాలా సాధారణంగా కనిపించే ఆ ప్రాసెస్ పిల్లలకు మాత్రం అదొక చిన్న మిరాకిల్ లాంటిది. ప్రకృతిని ప్రేమించని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మన పిల్లలు రేపు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ చేతులతో ఒక మొక్కను పెంచిన ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది మా డ్రీమ్ గార్డెన్. ఇది బిగినింగ్ మాత్రమే. మా ఈ ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.